అన్నయ్య అమ్మ ఒకసారి ఫోన్ చేయమంది. చేద్దాం లేరా. అమ్మ ఫోన్ చేస్తుందిరా. కట్ చేసి. మళ్ళీ అమ్మ చేసిందిరా. ఇదిగో మాట్లాడు, ఏమన్నా అర్జెంట్ ఏమో. అమ్మా నీకెన్నిసార్లు చెప్పానమ్మా, నా ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు కాల్ చేయొద్దని చెప్తాను కదా, ఎందుకని అర్థం చేసుకో. ఎవరు బాబాయ్ ఫోను? నీ లవ్వు. ఏ మరి ఇటీ కట్ చేశా. బాబాయ్, నేనంటే అంత ప్రాణమో తెలుసా నా లవ్వుకి? ఫోన్ కట్ చేయడం ఏంటి బాబాయ్? అమ్మ కంటే నీకు అమ్మాయి ప్రేమ ఎక్కువైందంట్రా. నీకు తెలియకుండా మాట్లాడమాక బాబాయ్. ఆ అమ్మాయికి నేనంటే అంత ప్రాణమో తెలుసా? ప్రాణమా? సరే ఇప్పుడే నిరూపిస్తాను చూడు. శృతి, భాస్కర్ గారికి యాక్సిడెంట్ అయింది, ఐసీలో పెట్టాను. ₹1,00,000 కట్టాలి అర్జెంటుగా. తీసుకొని రావా? ₹1,00,000 అన్నయ్య? ఇదంతా నా వల్ల కాదు. ఫోన్ కలవట్లేదు, లేకపోతే ఫోన్ ఎత్తట్లేదు, ఏదో ఒకటి చెప్పు అన్నయ్య, సరేనా? అమ్మా, భాస్కర్కి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో జాయిన్ చేసాం. అర్జెంటుగా ₹1,00,000 తీసుకొని రా. అయ్యో యాక్సిడెంటా? ఎలా ఉన్నాడు బాబు ఇప్పుడు? నా మెళ్ళో గొలుసుంది, అదమ్మి డబ్బులు తెస్తావు బాబు? నవమోసాలు మోసి కనిపించిన అమ్మ ప్రేమ గొప్పదా, నిన్నగాక మొన్న పరిచయమైన ఈ అమ్మాయి ప్రేమ గొప్పదా? ఇప్పటికైనా అర్థమైందా ఎవరంటే ఏంటో? అమ్మ నాకేం కాలేదు, నేను వస్తున్నా ఉండి ఇంటికి వచ్చి మాట్లాడతా. బాబాయ్ ఇంటికి వెళ్ళి వస్తా బాబాయ్.